ఒక వాక్యాన్ని తెలియజేసిన దైవజనులకు ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామంలో హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేసుకుంటున్నామండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామములకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు మీ ప్రియులు నిలబడి తండ్రి కొన్ని సంగతులను తెలియజేసి ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు నమ్ముకోవాలో, భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమా, పర సంబంధమైన ఆశీర్వాదాల కోసమా అని తెలియజేయించిన మాటలను బట్టి తండ్రి స్తుతులు స్తోత్రాలు దేవా. మరి కొన్ని మాటలను తండ్రి మీ గ్రంథము నుండి ధ్యానిస్తుండగా మీకు పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని మెండుగా మాకు దయచేయండి అయ్యా. మీ మాటలు జుంటె తేనె ధారల కన్నా మధురమైనవి. అవి మా జీవితాలకు తండ్రి వెలుగు దేవా. ఆ మాటలు ఎందు శ్రద్ధ కలిగి మేము వినడానికి అందరూ ఆయత్తపరచండి. నిలబడిన నా యందు ఏమీ లేదు కానీ తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా దయచేసి నా నోట మీ మాటలుంచి అవి మా జీవితాలకి ఎంతో అవసరమైన వాటినిగా అనుగ్రహించి మీరే మహిమ పొందమని చేరవచ్చిన ప్రియులందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అవసరమైన మాటలు తెలియజేసి మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సంకల్పము ఎంతో ఉన్నతమైనది. ఆయన సంకల్పము లేనిదే ఎవరు క్రీస్తు యొద్దకు రాలేరని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన కాలంలో చాలా చక్కగా తెలియజేశారు. ఆయన తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రారు అని తెలియచేశాడు ఆయన. అంటే ముందు ఎవరి ఆకర్షణ ఉండాలి అంటే పరలోకపు తండ్రి ఆకర్షణ ఉంటేనే ఒక మనుష్యుడు ఈ లోకంలో రక్షించబడతాడు. వారు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించగలుగుతారు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలుగా చేయబడతారు అని యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 12వ వచనంలో చెబుతుంది దేవుని ఒక వాక్యం. ఏం చెబుతున్నాడు అక్కడ? ఎందరూ ఆయనని అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు అధికారాన్ని ఇస్తున్నాడట. ఒక అధికారం. ఒక అమెరికా వెళ్ళి ఎంతో భూమి మీద గొప్ప దేశంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. గొప్ప గొప్ప చదువులు ఈ భూమి మీద చదువుతున్నప్పుడు మా అబ్బాయి అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాడండి, అక్కడ స్థిరపడాలనుకుంటున్నాడండి అని ఆలోచన చేస్తూ ఉంటుంది సమాజం. కానీ దేవుడు చెబుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవ్వడానికి అధికారాన్ని ఇస్తున్నాడు. దేవుని పిల్లలు అవుతారు అంటే వారు ఎక్కడ ఉంటారని అర్థం? పరలోకంలో కూర్చుండబెడతారు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని యేసుక్రీస్తును అంగీకరించిన వారు దేవుని పిల్లలుగా చేయబడినప్పుడు, దేవుని కుటుంబంగా ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో దేవుడు ఎక్కడైతే పరలోకంలో ఉన్నారో ఆయనతో పాటు క్రీస్తున్నాడు, ఆయన కుడిపార్శ్వమున ఆయనతో కూడా నిత్య జీవాన్ని పొందుకుని మనమందరము ఆయన దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇందాక సహోదరులు తెలియజేసిన మాటల్లో నుండి అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఏమని అంటే ఆయన ఎవరికీ దూరంగా ఉన్నవాడు కాదట. చూడండి మాట చూద్దాం ఒకసారి. ఇరవై 24వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారలారా. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే అపోస్తులుడైన పౌలు గారు అన్యజనుల యొద్దకు పట్టణానికి ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు వారు చేస్తున్న భక్తి విధానాన్ని చూసి
మాట్లాడిన మాటలు మాట ప్రియమైన వాళ్ళారా. ఏం మాట్లాడుతున్నాడంటే, మీ భక్తి చాలా బాగుంది, తెలియబడని దేవుని కోసం అని ఒక బలిపీఠం కట్టారు మీరు. ఆ తెలియబడని దేవుని ఎవరైతే అనుకుంటున్నారో ఆ దేవుణ్ణి తెలియజేయడానికే మీ మధ్యకి నేను వచ్చానని తెలియచేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. 24 వచనం చూద్దాం, చూడండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడట. దేవుడు ఎక్కడుంటాడట? హస్తకృతాలైన ఆలయాలలో నివసించడు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. మనమేమనుకుంటున్నాం? మనమంటే క్రీస్తులోకి రానక్క మునుపు కూడా మనం ఆలయాల చుట్టూ తిరిగిన వారమే. మనం కూడా అక్కడ దేవుడున్నాడని భ్రమించిన వారమే. ఆ ఆలయాలకు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసలు కోర్చి వాటి చుట్టూ తిరిగి మనం వాటిలో దేవుణ్ణి వెతికేవారం ప్రియమైన వాళ్ళారా. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది, మన హృదయమే దేవుని ఆలయము అని వాక్యం సెలవిస్తున్నది ప్రియమైన వాళ్ళారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడిలో లేని వారి గురించి కాదు మాట్లాడుతుంటా. అంటే యేసుక్రీస్తుని ఎరుగని అన్యజనులతో మాట్లాడడం లేదు ఈ మాటలు. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన జనాంగముతో ఒక పత్రికను రాస్తూ చెబుతున్న మాటలు ఏమిటి అంటే, ఇదిగో మీ హృదయమే దేవుని ఆలయం. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మీరు మీలోనే దేవుడు ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు, దేవుని ఆలయంగా చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడు ఆలయంగా మారింది మన హృదయము అంటే, ఒకప్పుడు మనం ఎలాంటి వారం అంటే పాపములతో అపరాధములతో మరణించిన స్థితిలో ఉన్నవారం, చచ్చిపోయిన స్థితిలో ఉన్నవారం. ఇంకా ఇందాక సహోదరులు చెప్పినట్లుగా యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఏమి దొరుకుతుందని అని చెప్పారు? నిత్య జీవం దొరుకుతుంది. అది పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద కూడా దేవుడు మనతో జీవించాలి, మనలో ఉండి వసించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. మన కుటుంబాలలో నివసించాలి అని కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. నిత్య జీవం అనగానే పరలోకమే అనే ఒక ఆలోచన కాదు, కానీ మన కుటుంబాల ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటి మనుషుడైన మన మూల పురుషుడైన ఆదాము గారిని ఎందుకు దేవుడు మంటితో తయారు చేశాడు అంటే, ఒక కుటుంబముగా చేసి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు ఆలోచన చేసి ఆదాము గారికి పక్కటెముకలో నుండి అవ్వమ్మను తీసి వారిద్దరిని ఏకపరిచిన వాడు ప్రియమైన వాళ్ళరా. ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడే పరలోకపు తండ్రి. ఇది ఒక మత గ్రంథంగా ఆలోచన చేస్తుంది సమాజం. దేవుణ్ణి ఎరగని వారు మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే, క్రైస్తవ్యం అంటే మతము అని ఆలోచన చేస్తున్నారు. కానీ కాదండి ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ్యం అంటే మార్గము. ఎక్కడికి మార్గము అంటే, ఎవరైతే మోక్షానికి చేరుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుడి దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉన్నారో, ప్రతి వారికి ఇష్టమేనండి దేవుడు అంటే. ఈ లోకంలో ఎవరో బుద్ధిహీనుడు దేవుడు లేడని హృదయంలో అనుకుంటాడట. కీర్తనాకారుడికి తెలియజేస్తున్నాడు. అందరూ అనుకోరు, అందరూ బుద్ధిహీనులు కాదు ఈ లోకంలో. జ్ఞానవంతులే, దేవుణ్ణి వెతుకుతున్నవారే. పులిమేరల్లో చెప్పినట్లుగా ప్రతివాడు దేవుడు దేనిలో ఉన్నాడా అని వెతుకుతూ ఉన్నారు సమాజం.
దేవుడు లేడనేవారు సంఖ్య తక్కువే. 100కో 1,00,00,000 ఎక్కడో ఒకడు ఉంటాడండి బుద్ధిహీనుడు. హృదయంలో అనుకుంటాడట, ఏమనగా అనుకుంటాడు, దేవుడు లేడని అనుకుంటాడు. దేవుడు లేకుండా ఈ సృష్టి అంతా ఎలా జరిగింది? ఒక తల్లిదండ్రులు కుటుంబంగా ఏర్పడి ఒక ఇంటిని కట్టినప్పుడు ఆ ఇంటిలో నివసిస్తున్న పిల్లలు ఆ ఇల్లు ఊరికినే వచ్చిందని అనుకుంటే ఎలా కుదురుతుంది? సమస్తమును కలిగించిన వాడు ప్రియమైన వారులారా మన పరలోకపు తండ్రి. భూమి మీద ప్రతి దానిని ఈ రోజున పెట్రోల్ వాడుకుంటున్నామంటే, భూగర్భ జలాలను వాడుకుంటున్నామంటే, ఎన్ని తరాలు వాడుకున్నా తరిగిపోని సంపదను ఎంతో భూగర్భాలలో దాచి ఉంచాడు మన కొరకు ప్రియమైన వాళ్ళరా. ఒక తల్లి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక క్యారియర్ కట్టి బిడ్డ ఆకలి తీర్చడానికి ఎలాగైతే ఇష్టపడుతూ ఉంటారో, అలాగ పరలోకంలో ఉన్న మన తండ్రి ఆలోచన ఏమిటి అంటే, ఒకనాడు మనిషి జ్ఞానం కలిగి ఒక మోటార్ సైకిల్ని కనిపెడితే వాడికి ఇంధనం కావాలి అని ఆలోచన చేసిన వాడు పరలోకపు తండ్రి. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నట్లుగా దేవునిలో ఉన్నప్పుడు మనిషి ఎలా ఎదుగుతాడు అంటే, ఆదాము గారు భూమి మీద దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉన్నప్పుడు, దేవుని కుమారుడుగా ఉన్నప్పుడు భూమి మీద ప్రతి జంతువుకు పేర్లు పెట్టి పిలిచాడట. ఆ అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. పరలోకపు తండ్రి నక్షత్ర మండలాలకి, మనకు నక్షత్రాలు తెలుసు అంటే ఎన్ని నక్షత్రాలు తెలుసండి మనకి? గట్టిగా తెలిస్తే ఒక 10-12 నక్షత్రాల పేర్లు చెబుతామంటే మనం. కానీ పరలోకంలో ఉన్న తండ్రి ఏం చెబుతున్నాడంటే, ప్రతి నక్షత్రాన్ని పేరు పెట్టి పిలవగలడట ఆయన. ఎన్ని నక్షత్రాలు ఉంటాయండి మనం చూస్తే? మనకు తెలియనివి, మనకి కనపడనివి, దూరంగా ఉన్నవి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. వాటన్నిటికీ పేరు పెట్టి పిలవగలిగిన వాడు మన పరలోకపు తండ్రి. జ్ఞానవంతుడు ప్రియమైన వాళ్ళరా. ఆయనలో నిలిచి ఉంటే మొట్టమొదటి మనుష్యుడైన ఆదాముకి కూడా అదే అధికారాన్ని ఇచ్చాడు ఈ భూమి మీద. ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ, జంతువులన్నిటికీ కూడా ఆదామే ఇదిగో ఈ పేరు అని పెట్టి పిలిచినప్పుడు ఆ పేర్లే ఈనాటికి నిలిచి ఉన్నాయని చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళరా. అంటే ఒక మనిషి కానీ, ఒక ఆయన పిల్లలుగా ఒక కుటుంబం కానీ ఆయనలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎంతలా ఆశీర్వదిస్తాడో అనేది మనం దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తే కనుక మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క ఏదో పాపం కాదండి. చాలామంది ఆలోచన చేస్తూ ధర్మశాస్త్రాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. వ్యభిచారం గురించి, దొంగతనం గురించి, వీటిని గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుని ఒక వాక్యం తేట తెల్లంగా తెలియజేస్తూ ఉన్నది, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం ప్రియమైన వాళ్ళరా. ఒక కుటుంబ వ్యవస్థను ఆదాముకు అవ్వమ్మని ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే, వారిరువురు ఫలించాలి, భూమిని నిందించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రియమైన వాళ్ళరా. ఆ ఉద్దేశం తెలియక, దేవుని యొక్క జ్ఞానం తెలియక యేసుక్రీస్తు యొద్దకు రాకపోతే నష్టమేమిటి అంటే, దేవుని గూర్చిన జ్ఞానము వారికి ఉండదనే చెప్పాలి ప్రియమైన వాళ్ళరా. ఎఫెసీ పత్రికలో ఒక మాట చూద్దాం ప్రియమైన వాళ్ళరా. దేవుణ్ణి కలిగి ఉన్నామని అనుకుంటుంది కానీ సమాజం చాలా చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. మనం గురించి మాట్లాడుతూ చెబుతున్న మాటలు మనం చూస్తే కనుక ఒకప్పుడు మన పరిస్థితి కూడా ఇదే అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నామని ఆయన లోకంలో అనుకుంటూ ఉన్నారు, దేవుణ్ణి ఎదిగామని అనుకుంటున్నారు, ప్రతి దానిలోనూ దేవుణ్ణి చూస్తున్నామని అనుకుంటున్నారు. కానీ దేవుడు తెప్పుతున్న సంగతి ఏమిటి అంటే, ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉన్నామట మనం కూడా ఇదివరకు. క్రీస్తుకు దూరస్తులు అంటే ప్రతి వారు కూడా క్రీస్తుకు దూరస్తులుగా ఉన్న వారందరూ ఎవరు అంటే దేవుణ్ణి ఎరగని వారు.
యేసుక్రీస్తు ఎందుకు వచ్చానని చెబుతున్నాడు ఈ లోకంలోనికి? పరలోకపు తండ్రిని ఈ లోకంలో కనపరచడానికి వచ్చానని చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగినవట. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము. దేవుణ్ణి ఇప్పుడు ఎవరు చూడలేదని వాక్యం సెలవిస్తున్నది ప్రియమైన వాళ్ళరా. చూడండి 18 వచనం, మొట్టమొదటి అధ్యాయము. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదని దేవుడు చెబుతున్నాడు. నన్ను ఎవరు చూడలేదురా నాన్న అని చెబుతున్నాడు ఆయన. నేను పరలోకంలో ఉన్నాను. ఆయన ఉనికి ఎవరికీ తెలియదట. యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. చదవనమ్మా. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఈ లోకానికి దేవుణ్ణి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చిన మహాశక్తి యేసుక్రీస్తు ప్రభువారని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది ప్రియమైన వాళ్ళ. కానీ లోకం అనుకుంటుంది మాకు దేవుడు తెలుసు అని అనుకుంటుంది. ప్రతి దానిలోనూ దేవుణ్ణి చూస్తున్నాము. తల్లే దైవము, తండ్రే దైవము, గురువే దైవము. ఇదేంటండి? ప్రతిదీ దైవమేనా? ప్రతిదానికి దైవ లక్షణాలు ఉన్నాయా? ఈ సమాజం తెలుసుకోవలసింది చాలా ఉంది ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఈ లోకానికి జ్ఞానం తెలియలేదు. జ్ఞానం తెలియాలంటే ఎవరి దగ్గరికి రావాలో తెలియజేస్తున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవట. నిక్షేపంగా ఉన్నాయి. బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలి అన్నా, సర్వ సంపదలు కావాలి అన్నా ఎవరి దగ్గరికి రావాలి? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు రావాలి ప్రియమైన వాళ్ళ ప్రతి మనిషి. లేకపోతే తెలియదా దేవుని జ్ఞానం అంటే? దేవుని గురించి తెలియదు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది. ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాలు ఈ లోకానికి తెలియదు. ఆయన ఇష్టాయిష్టాలు ఏమిటి అవన్నీ తెలియజేయవలసిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తుని ఎరిగిన జ్ఞానవంతులుగా మనల్ని దేవుడు ఒక దిక్సూచిగా ఈ లోకానికి మనల్ని ఉంచాడు ప్రియమైన వాళ్ళరా. సువార్తను తెలియజేయాలి అన్న, క్రీస్తుని గురించి తెలియజేయాలి అన్న, పరలోకంలో ఉన్న తండ్రి ఇలా ఉంటాడని తెలియజేయాలన్న ఎవరు ఈ లోకానికి దిక్కు అంటే యేసుక్రీస్తుని ఎరిగిన జ్ఞానవంతుడైన క్రీస్తుని నమ్ముకున్న మనమే, క్రైస్తవులమే దిక్సూచి ఈ లోకానికి ప్రియమైన వాళ్ళరా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియజేస్తున్నాడు. చూడండి 16వ వచనం 15వ వచనం నుంచి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆయన ప్రత్యక్షతను కనుపరుచుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఈ కంటితో దేవుణ్ణి చూడడం అనేది అసాధ్యమండి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారే నీతి సూర్యుడు. సూర్యుని చూడడానికి మన పవర్ సరిపోదు, మన కళ్ళకున్న పవర్. ఎందుకంటే ఈ శరీరం దేనితో తయారు చేశాడు దేవుడు? మంటి దేహం. ఈ దేహాన్ని యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత, దీనిని ఒక విత్తనంగా భూమిలో కప్పిపెట్టిన తర్వాత, యేసుక్రీస్తు 2వ రాకడలో దీన్ని మహిమా శరీరంగా లేపబోతున్నాడు. ఆ మహిమా శరీరంతో పరలోకం మనం అందరము వెళ్ళబోతున్నాం ప్రియమైన వాళ్ళరా. నిరీక్షణ లేని వారం కాదు. చాలామంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆలోచన ఏమిటంటే మేము పరలోకం వెళతామా వెళ్ళమా? అలాంటి బోధలు కూడా ఉన్నాయండి ప్రియమైన వాళ్ళ. మనం చేసే నీతి క్రియల వలన కాదు దేవుడు పరలోకాన్ని మనకిచ్చింది.
యేసు క్రీస్తుని అంగీకరించడం వలన ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లోకం ఆలోచన చేస్తున్నది దేవుణ్ణి ఎరగదు గనక ఈ లోకం ఎలా తయారైంది అని ఆలోచన చేస్తే, ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియా చూస్తే కనుక భార్యాభర్తల సంబంధం అనేది ఎలా తయారైందంటే ప్రియమైన వాళ్ళ చాలా అధ్వాన్నంగా తయారైందనే చెప్పాలి. నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూస్తాను. అతను నెలకి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఆదాయం. ఇప్పుడు అందరూ కూడా బీటెక్లు చేస్తున్నారు కదండి, వాళ్ళకున్న ఉద్యోగాలు, వాళ్ళకున్న బిజీ జీవితం. భార్య కోరుతుందట, ఏమని కోరుతుందంట, రోజుకి 5,000 రూపాయలు నాకు ఖర్చులకి ఇస్తేనే నీతో కాపురం చేస్తాను అని అంటుంది మహాతల్లి. ఎలా తయారైపోయింది చూడండి సమాజం. అంటే దేవుని మాటలు లేకపోతే పాడైపోతుందండి సమాజం. దేవుడు తెలియడం లేదు లోకానికి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం అనుకుంటే చూడండి ఒకసారి. దేవోక్తి లేని ఎడల నరులు జనులు కట్టులేక తిరుగుదరట. అంటే ఎవరికి ఉండాలి? ఈ లోకానికి ఏ మాటలు అవసరం? దేవుని మాటలు అవసరం. ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటలు అవసరమైతే లోకం ఏమంటుందంటే, మాకు దేవుడు వద్దండి, మాకు చాలామంది ఉన్నారు అంటున్నారు. ఈ జ్ఞానం నేర్పేవాళ్ళు ఎవరు? భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేసేవారు ఎవరు లోకంలో? భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేసేవారు ఎవరండి ప్రియమైన వాళ్ళరా? మార్కు సువార్త 10వ అధ్యాయము. ఈ లోకంలో చాలామంది అండి పెళ్ళిళ్ళు అయిన వారు చాలామంది ఆలోచన చేసేది ఏమిటి అంటే, పెళ్ళైన కొన్ని రోజులకే ప్రేమించుకున్న వారు కావచ్చు, పెద్దలు నిర్ణయించిన వారు కావచ్చు, వారు చేసే ఆలోచనలు ఏంటంటే, అతనితో నాకు కుదరదండి, నేను వేరైపోవాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెను చెప్పగా, యేసు నీ హృదయ కాఠిన్యమును బట్టి అతడు ఈ ఆజ్ఞ రాసి ఇచ్చాడు గాని, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసాడట. ఒక కుటుంబాన్ని కట్టాలనే దేవుని యొక్క ఆలోచన. వారు ఫలించాలి, బిడ్డల్లో కనాలి, దేవుణ్ణి మహిమపరిచే కుటుంబాలుగా ఉండాలి అని దేవుని యొక్క ఆలోచన. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఉందా జ్ఞానము? మేము హైందవ కుటుంబంలో నుండి రక్షింపబడినాము ప్రియమైన వాళ్ళారా. ఆ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా చక్కగా ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటాయి. ఒకరి గురించి ఆలోచన చేస్తే, ఒక ఆయన శరీరంలో సగ భాగం భార్యకి ఇచ్చినట్లుగా మనకు కనబడతాడు. అర్ధనారీశ్వరుడు అంటారు ఆయన్ని, ఈశ్వరుడు. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో చెబుతున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళారా. భార్యాభర్తలకు ఉండవలసిన విలువలను ఈ లోకం కాపాడుకోలేకపోతుంది. ఎందుకంటే వారి ఇరువురిని సృష్టించిన పరలోకపు తండ్రిని ఎరగలేదు గనక వారు ఎలా జీవించాలో వారికి అర్థం కాదు ప్రియమైన వాళ్ళారు. చూడండి 7వ అధ్యాయం అమ్మ, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయము ఒక మొట్టమొదటి వచ్చిన నుంచి చదువుకుంటూ వెళ్దాం, సందర్భం అర్థమవుతుంది. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట,
పురుషునికి మేలు అని చెబుతున్నాడు సందర్భాన్ని బట్టి. అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికిని సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను అని చెబుతున్నాడు. చూడండి పాయింట్. భర్త భార్యకును అలాగుని భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఆ ధర్మాలను నడపడానికి మహాతల్లి ఎంత అడుగుతుంది? నీతో కాపురం చేయాలంటే నాకు రోజుకు ఒక 5,000 కావాలి. దేనికి? రోజుకు ఒక 5,000. ఆమె భార్యనా? ఒక గంట ఉండి వెళ్ళిపోయే స్త్రీ అడిగినట్లుగా రోజుకు ఒక 5,000 ఇస్తేనే నీతో కాపురం ఉంటున్నాను అంటే అసలు జ్ఞానం కలిగిన స్త్రీ అయినా ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళు. లోకం ఎంతో చెడిపోయిందండి ప్రియమైన వాళ్ళు. మగవారు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వివాహేతర సంబంధాలు కలిగి ఎంతోమంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఈ రోజున చిన్న చిన్న విషయాలకే ఏం చేస్తున్నారు? విడాకులు దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు తెలియజేసిన వాక్యం మనకు అర్థమైతే గనక వివాహ బంధం ఎంత గొప్పదో, ఆ వివాహ బంధాన్ని ఎందుకు ఏర్పరిచాడో దేవుడు నా వాక్యం మనకు అర్థమైతే భార్యని ఎలా ప్రేమించాలో, భర్తని ఎలా గౌరవించాలో ముందుగా మనకు తెలియాలని దేవుడు రాయించిన మాటలు ఇవి. సమాజానికి తెలుస్తాయండి ఈ మాటలు. భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో సమాజానికి తెలియదు. ఎందుకంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం ఈ లోకానికి లేదు కనుక వారికి తెలియదు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి, 4వ వచనం. భర్తకి కానీ భార్యకు తన దేహము పైన అధికారము లేదు. భర్తకి కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదట. అలాగున భార్యకి కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. అంటే నా శరీరం పైన అధికారం ఎవరికి ఉంటుందట? నా భార్యకు ఉంటుంది. ఆమె శరీరం మీద అధికారం నాకుంటుంది. ఎందుకంటే ఇద్దరము ఏక శరీరము అని దీని ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇద్దరు వేరువేరుగా ఉన్నామనే ఆలోచన కాదు. భర్తకి వేరుగా తప్పు చేయాలి అంటే ఈ శరీరం నాది కాదు, నా భర్తది అని భార్య ఆలోచన చేయాలి. భర్త ఏదైనా తప్పు చేయాలి అన్నా, ఆమెను అవమానపరచాలి అన్నా అతను కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది నా శరీరము కాదు, ఒప్పందం చేసుకున్నాను, నా శరీరం కాదు, ఆమెదే ఈ శరీరము, ఆమెకి ఆధిపత్యం ఉందని ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళ. మొట్టమొదటి మనుష్యుడైన ఆదాముని కుటుంబంగా ఎందుకు చేశాడు అంటే దేవుడు ఆ కుటుంబం ద్వారా దేవుడు మహిమ పొందాలి అని కోరుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆయన బిడ్డలుగా, ఆయన కుటుంబాలుగా ఎందుకు చేశాడు అంటే వారందరి ద్వారా దేవుడు మహిమను పొందుకోవాలి అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారు? మార్గమధ్యంలోనికి రాగానే ఐగుప్తులో నుండి మమ్మల్ని తోడుకుని వచ్చింది ఎవరని చెప్పారు? ప్రియమైన వాళ్ళరా, చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఈ రోజున క్రైస్తవ సమాజంగా కూడా మనల్ని పాపం నుండి విమోచించింది ఏమిటి అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు కలువరి సిలువలో కార్చిన అమూల్యమైన రక్తము. యోహాను భక్తుడు తెలియచేస్తాడు. యోహాను సువార్తలో ఏమంటున్నాడు? లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే లోకమంతా పాపంలో ఉందా? పాపపు బంధకాల్లో ఉందా? చీకటిలో ఉందా? అగాధంలో ఉందా? మరణించారా? వారికి అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. నరకాగ్నిగుండంలోనికి వారు జారిపోవాలని తెలియక వారిని ప్రేమించి స్వార్థ తెలియజేయాలని దైవజనుల్ని అందరినూ మట్టు పెట్టేస్తున్నారు ఈ లోకంలో. వారికి ఉన్న ప్రేమ ఏమిటి? నా ప్రాణాలు సహితం లెక్క చేయకుండా సువార్తలు చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు? క్రీస్తును నమ్ముకున్నవారంటే వారికి క్రీస్తు ప్రేమను ఎరిగారు గనక ప్రియమైన వాళ్ళరా. మతానికి మార్గానికి అదే వ్యత్యాసం. అపోస్తలుడైన పౌలు గారు మతంలో ఉన్నప్పుడు, యూదా మతంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన క్రైస్తవులని హింసించాడు ప్రియమైన వాళ్ళరా. దూషించాడు. దోషకుడును, హింసకుడును, ప్రాణహాని కూడా చేసిన వాడును నేను. పాపుల్లో ఎవరిని అంటున్నాడు? ప్రధాన పాపిని. నా అంత పాపి భూమి మీద ఎవడు ఉండడు అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానం అప్పటికి ఆయనకి లేదనే చెప్పాలి ప్రియమైన వారు. ఇశ్రాయేలీ ప్రజలకు దేవుని గూర్చిన జ్ఞానం లేదా? కొంతమటికే ఉందని చెప్పాలి. ఆయన పరలోకంలో ఉంటాడని తెలుసు. దేవుడు ఈ లోకానికి ఆయన ప్రియకుమారుణ్ణి పంపుతున్నాడని తెలిసినా
వారు గమనించుకోలేకపోయారు. ఈ లోకానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, ఆయన ఎందుకు మరణానికి వెళ్ళిపోయాడో అర్థం కాక వారందరూ ఆయన్నే అప్పగించారు. ప్రియమైన వాళ్ళరా, ఎవరు అప్పగించారు? అన్యజనులా ఆయన అప్పగించింది? సొంత వారే, ఇశ్రాయేలు ప్రజలే. ప్రియమైన వాళ్ళరా, వాక్యం అర్థం కాకపోతే నేడు మనం కూడా ఏం చేస్తాము అంటే యేసుక్రీస్తుని లోకంలో అవమానపరిచేవారిగా ఉంటాం. కానీ కాదు, మనం దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలని కుటుంబాలుగా మనల్ని దేవుడు సంఘానికి పంపిస్తూ ఉన్నాడని ఆలోచన చెయ్యాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎందుకు మనం సంఘానికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తే గనక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఒక ప్రశ్న అండి. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనమందరం సంఘానికి వెళుతున్నాం కదా, మనమందరం నీతిని సంపాదించుకోవడానిక, అంటే పాపంలో ఉన్నాం యేసుక్రీస్తులోనికి రాకముందు. దేవుడు క్షమించి యేసుక్రీస్తు రక్తంలో మన హృదయాన్ని కడిగి పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఆ హృదయాలు పవిత్రపరిచి మనల్ని ఏమని పిలుస్తున్నాడు? మనల్ని నీతిమంతులు అని పిలుస్తున్నాడు. మనం సంఘానికి వెళ్ళేది దేనికి కొరకు అంటే నీతిమంతులుగా చేయబడడానిక, ఆ నీతిమంతులు యేసుక్రీస్తులాగా మారడానిక అని ఇదో వాక్యంలో తెలియచేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం నుంచి, మనమందరము విశ్వాస విషయములు, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగు నియమించెను. ఎందుకు? పరిశుద్ధుడు సంపూర్ణులగునట్లుగా. పరిశుద్ధులు అవ్వడానికి కాదండి సంఘానికి వెళ్ళేది, మనం పరిశుద్ధులుగా చేశాడు యేసుక్రీస్తు రక్తంలో. నీ క్రియల వలన పరిశుద్ధుడు కాలేవు నువ్వు, నా క్రియల వలన నేను పరిశుద్ధుడిని కాలేను. యేసుక్రీస్తు రక్తమే మనల్ని పరచగలిగింది. మనం పరిశుద్ధపరచబడ్డాము, కానీ ఆ పరిశుద్ధపరచబడిన జీవితం సంఘానికి వెళ్ళేది దేనికంటే, ఇదిగో పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, యేసుక్రీస్తులాగా మారాలి. ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు మా కొరకు రక్తం అర్పించాడు, మా పాపాలు తీసివేశాడు అనే ఒక ధ్యానంలో ఉండిపోవడం కాదు. శిలువ ధ్యాన కోరికలు దేనికి అంటే యేసుక్రీస్తు, ఇదిగో మేము ఇంకా పవిత్రులం కాలేదేమో అని ఆలోచన చేస్తూ ఉంది సమాజం. మేమింకా మూఢ భక్తిని చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ప్రియమైన వాళ్ళు చాలామంది ఎక్కడెక్కడికో ఇంకా యేసుక్రీస్తుని ఎరిగిన వారు కూడా ఆ కొండకు వెళ్ళాలి, ఈ కొండకు వెళ్ళాలి, ఈ మొక్కు చెల్లించాలి, ఆ మొక్కు చెల్లించాలి. అసలు మొక్కులు చెల్లించేది దేనికి? వారి పాపం పోవడానికో, వారికి ఉన్న ఇబ్బందులను తొలగించుకోవడానికో. చాలామంది అండి మన తోటి సహోదరులే అన్యజనులు వెళుతూ ఉన్నారు, కాలనడకను వెళుతూ ఉన్నారు కొన్ని ప్రాంతాలకి. అలాగే క్రైస్తవ సమాజం కూడా ఉండకూడదని దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పరిశుద్ధులం అవడానికి కాదు సంఘానికి వెళ్ళేది, మనల్ని పరిశుద్ధపరిచాడని జ్ఞాపకం చేసుకోవడానికి. ఒక మనిషి ఏ విషయాన్నైనా మర్చిపోతాడండి తొందరగా. అందుకని వారం మనం వెళ్ళి ప్రభువు శరీరంలోను ప్రభు యొక్క రక్తంలోను పాలు పంపులు పొందుకునేది ఎందుకు అని వాక్యం సెలవిస్తున్నది. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి. జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుంది? ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు, నా హృదయం కడిగాడు. నేను మునుపు పూర్వ స్థితి ఎలా ఉంది అంటే పాపములతో అపరాధములతో మరణించాను నేను. ఇదిగో ఇప్పుడైతే నన్ను ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరిచాడు, నన్ను పవిత్రపరిచాడు. నేను పరలోకానికి అర్హుడును. ఆయన పరలోకానికి ఎలాగైతే వెళ్ళాడు, ఆయన రెండవ రాకడలో నన్ను కూడా పరలోకానికి తీసుకువెళ్ళడానికి నేను సిద్ధంగా ఉండాలి అని ఇదిగో ఈ పరిచర్యా ధర్మంలో మనలందరినీ ఉంచాడని మనం గుర్తెరగాల. ప్రియమైన వాళ్ళరా, అజ్ఞానం ఆ కాలంలో అయితే, యేసుక్రీస్తు రాని కాలంలో అయితే, ఆ అజ్ఞాన కాలంలో వారు ఎలా బ్రతికినా దేవుడు
చూచి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడిన తర్వాత సంఘంలోకి వెళ్ళి నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఏమనుకుంటాడు దేవుడు? ఇదేంటి, నా యేసుక్రీస్తు రక్తం వ్యర్థమైపోయిందా? నా కుమారుడు రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచుతున్నారు మీరు? పూర్వపు స్థితిలో ప్రియమైన వాళ్ళరా, పాత నిబంధన కాలంలో వారికి మనస్సాక్షి మళ్ళీ చెడిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఒక బలిని తీసుకువెళ్ళాలి. ఆ బలిని తీసుకువెళ్ళి ఏం చేయాలి? బలి అర్పించాలి. అర్పించినప్పుడు వారికి శుద్ధ హృదయం కలుగుతూ ఉంది. కానీ మన హృదయం చెడిపోతే మనం చేరుకోవలసింది ఆయన కృప కలిగిన సింహాసనం యొద్దకు వచ్చి, కృపా సింహాసనం దగ్గరికి, ఇదిగో నేను దారి తొలగిపోయానేమో నన్ను క్షమించని అడగాలి. కానీ నేను పాపిని అనే ఆలోచన మనం చేయకూడదు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే మనల్ని దేవుడు ఎలా పిలుస్తున్నాడు అంటే ప్రియమైన పిల్లలు అని పిలుస్తున్నాడు. సంఘాలుగా ఎందుకు కడుతున్నాడు, కుటుంబాలుగా ఎందుకు కడుతున్నాడు అంటే మన కుటుంబం నుండి, మన సంఘం నుండి దేవుడు మహిమపరచబడాలి అని కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఎప్పుడు మహిమపరచబడతాడు? మనం ఇంకా దేవుడు మమ్మల్ని పరిశుద్ధపరిచాడు అని యథార్థత మనకు అర్థం కాకపోతే ఎప్పుడు పరిపూర్ణం అవుతామండి? ఎప్పుడు పరిపూర్ణం అవుతాం? మనం పరిపూర్ణం అవ్వాలి అంటే పరిశుద్ధతను సంపాదించుకోవడానికి కాదు మన పరుగు కడముట్టించవలసింది. నన్ను దేవుడు యేసుక్రీస్తు రక్తంలో పరిశుద్ధపరిచాడు. నేను చేయవలసిన పని ఏమిటి అంటే ఇదిగో క్రీస్తులాగా మారాలి, నేను ఆయన పోలికలోనికి మారాలి. ఎవరైనా దూషణ మాట ఏదైనా మనకి అన్నారనుకోండి, ఏం చేయాలి? మనం దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. ఎవరైనా కీడు చేశారనుకోండి, మనకి ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇది నూతన నిబంధన. ప్రవీణ్ పగడాల గారు మొన్న వారం రోజుల క్రితం పోయారు. క్రీస్తునందు మృతి చెందారు, నిద్రించారు. మంచిది. ఎందుకు ఆయన మరణాన్ని సహితం లెక్క చేయకుండా ముందుకు కొనసాగారంటే వాళ్ళ కుటుంబం కూడా ఏం చెప్తున్నారంటే సహోదరిమణి చెబుతున్న సాక్ష్యం చాలా వండర్గా ఉందండి ప్రియమైన వాళ్ళ. చాలామంది దైవజనులు వెళ్ళి ఆవేశపడుతున్నారు. కానీ నా భర్తకున్న విశ్వాసం ఎలాంటిది అంటే ఒకవేళ వారు నిజంగా చంపి ఉంటే వారిని క్షమించమని వదిలేయమని చెబుతుంది తల్లి. యేసుక్రీస్తు ప్రేమను ఎరిగిన వారు ఈ లోకంలో అలాగే జీవిస్తారు ప్రియమైన వాళ్ళారా. ఈ లోకంలో కుటుంబాలు ఎలా ఉండాలో, దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలో, దేవుణ్ణి ఎలా వెంబడించాలో, ఎలా జ్ఞానంగా మసులుకోవాలో ఈ లోకానికి తెలియదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే దేవుడంటేనే ఎరుగని వారు దేవుని యొక్క ఆలోచనలు ఏం తెలుస్తాయి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏం తెలుస్తాయి? కుటుంబాలుగా దేవుడు ఎందుకు వివాహం చేసుకోవాలో ఏం తెలుస్తుంది? ఎందుకు పిల్లల్ని కనాలో ఏం తెలుస్తుంది? ఆ పిల్లలు ఎలా పెంచాలో తెలుస్తుందా? ఇందాక న్యూస్లో చూశారండి ప్రియమైన వాళ్ళు, మారుడు తల్లట 5 సంవత్సరాల బిడ్డను గోడకేసి కొట్టేసిందట. అంటే ఆమె ఎందుకు వివాహం చేసుకుంది? ఆ పురుషుడితో సుఖాన్ని పొందడానికి అయ్యి ఉంటుంది, లేక అతని దగ్గర ఉన్న ధనాన్ని ఆశించి అయ్యి ఉంటుంది. ప్రియమైన వాళ్ళ లోకం ఎంతో కీడుకు పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంది ప్రియమైన వాళ్ళ. రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట ఇందాక చదివించారు సహోదరులు. చూద్దాం. ఆ మాట సంఘానికి సంబంధించింది కాదండి ప్రియమైన వాళ్ళ. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఇది యేసుక్రీస్తుని అంగీకరించి నీతిమంతులైన వారి గురించి రాయించిన మాట కాదు. నీతిమంతుడు లేడని ఎందుకు ఆరోపణ చేస్తున్నాడంటే అపోస్తుడైన పౌలు ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్పుతున్నాడు, తెలియజేస్తున్నాడు మాటలు. చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుడిని వెతికేవాడు లేడట. మనం దేవుడిని వెతుకుతున్నామా? దేవుడి దగ్గరకు వచ్చేసామా? యేసుక్రీస్తుని అంగీకరించామంటే దేవుడిని వెతుకులాట కాదు మనది. దేవుని యొద్దకు వచ్చాం, మనం దేవుని ప్రజలుగా చేయబడ్డాం, దేవుని బిడ్డలుగా పిలుస్తూ ఉన్నాడు, మనల్ని ప్రియమైన పిల్లలుగా పిలుస్తున్నాడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు సబ్జెక్ట్ అంటే ఇది లోకంలో దేవుడంటే ఎరగని వారి గురించి నేరస్థాపన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? నీతిమంతుడు లేడు, అక్కడు లేడు. నువ్వు ఏం చెయ్యి, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టు, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఏమైతే చెయ్యి, ఏది చేసినా కానీ నీలో ఉన్న పాపం ఏ రూపాన పోయేది కాదు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది. అందుకని చెబుతున్నాడు, నేరస్థాపన చేస్తున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు,
గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మానిన వారైది, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ప్రియమైన వారు, ఒక్కడు లేడుట, మేలు చేసేవారు కాదు. అసలు దేవుడు ఈ లోకానికి మమ్మల్ని ఎందుకు పంపించాడు? మేము చాలామంది ఆలోచన ఏంటంటే, సృష్టి దానంతట అదే కలిగింది, మేము మా తల్లిదండ్రుల కంటే మేము వచ్చాము ఈ లోకంలోకి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అలా ఆలోచన చేస్తుంది సమాజం. సమాజానికి దేవుడు తెలిస్తేనండి ఈ లోకంలో ఎలాగా బ్రతకాలో అర్థమవుతుంది. దేవుడు అర్థం కానప్పుడు ఆయన ప్రణాళిక ఏమిటో ఏం తెలుస్తుంది? దేవుడు ఎందుకు, ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళిక చెప్పిన మనల్ని పుట్టించాడో ఏం తెలుస్తుంది? తెలియదు. ప్రియమైన వాళ్ళ, ఒక మనిషి మతంలో ఉన్నవాడికి దేవుణ్ణి వెతుకులాడుతూ ఉన్నాడు, దేవుడు ప్రసన్నతను కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనకున్న అదృష్టం మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూద్దాం. చూడండి, 11వ వచనం చూద్దాం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు, సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడట. నీతిమంతుడు అంటే యేసుక్రీస్తునందు మనం నీతిమంతులమయ్యాము. ఎలా జీవించాలి? ఆయన ద్వారానే జీవించాలి. నీతిమంతుడు విశ్వాస మూలం, విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించు యేసు వైపునే చూడాలి మన చూపులన్నీ. చెబుతున్నాడు, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. ఈ లోకంలో ధర్మశాస్త్రం అనుకుంటున్నవారు, మాది నీతి అని అనుకుంటున్నవారు, వారు వెంబడిస్తున్న ధర్మము అనుకుంటున్న ఏదైనా సరే అది విశ్వాస సంబంధమైనది కాదు, ఆచార సంబంధమైనది. ఇది ముట్టుకోకూడదు, దీన్ని అంటుకోకూడదు. యూదులు కూడా అలాగే ఉండేవారండి. ప్రియమైన వాళ్ళ, సంతలోకి వెళ్ళి వచ్చావా, ఏం చేయాలి? నీళ్ళు నిమ్ముకోవాలి, కాళ్ళు పడుకోవాలి, తల మీద ప్రోక్షించాలి, నీళ్ళు నిమ్ముకోవాలి. అంటే మైలు పడిపోతున్నారని ఆలోచన చేస్తున్నారు సమాజం. అది జ్ఞానము అని వారు పేరు పెట్టుకుంటున్నారు. కానీ చెబుతున్నాడు, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదట, అది మనుషుల యొక్క ఆలోచనల నుంచి వచ్చేది. మనకి మనంగా నీతిమంతులుగా మార్చబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఇదిగో యేసుక్రీస్తునే ఆయన ప్రియకుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన శరీర మాంసములు గలవాడుగా, మాంస రక్తములు గలవాడుగా మన శరీరముతోటి వచ్చాడు. ఎందుకంటే మనల్ని పాపమనే చెర నుండి విడిపించడానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 16వ వచనం చూద్దాం. చూడండి, ఇది అధ్యాయము. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమునకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనిను, ఆ సంతానము క్రీస్తే. ఒక మనిషి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎవరి యొద్దకు రావాలి? యేసుక్రీస్తు యొద్దకే రావాలి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు? అబ్రహాముతో చేసిన వాగ్దానం అది. ఒక మనుష్యుడు ఈ లోకంలోనికి రాబోతున్నాడు. ఒక మనుష్యుడిగానే ఎందుకు వచ్చాడు? మొట్టమొదటి మనుష్యుడు ఏం చేశాడు? ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఎవరైనా? ఆదాము. మొట్టమొదటి ఆదాము ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఈ రెండవ ఆదాము ఏం చేశాడు? దేవుని మాటకు విధేయుడయ్యాడు, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. నీ పాపము నా పాపం, ఈ లోకంలో ఉన్న పాపులందరి కొరకు పాపాన్ని తీసివేయడానికి కలువరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన కార్చిన అమూల్యమైన రక్తమే మనల్ని పాప విముక్తులుగా చేస్తుంది. ఇది లోకానికి తెలియజేయాలి అంటే మేము దేవుణ్ణి
నమ్ముకున్నాము అని చెబితే అర్థం కాదు. కానీ మనం కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి ప్రియమైన వాళ్ళరా. పాత జీవితానికి కొత్త జీవితానికి మనకి మార్పు అనేది లోకంలో కనపడాలి. అప్పుడే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు జీవితం వేరు, పౌలుగా ఉన్నప్పుడు జీవితం వేరు. డిఫరెన్స్ కనపడుతూ ఉంది ప్రియమైన వాళ్ళరా. అపోస్తలుడు యేసుక్రీస్తుని సిలువ వేయకముందు, ఆయన తిరిగి లేవకముందు జీవితాలు వేరు, ఆయన తిరిగి లేచిన తర్వాత విశ్వాస సంబంధమైన జీవితాలు వేరు. అప్పటి వరకు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన చేతులు ఏలు పెట్టి చూస్తేనే కానీ నమ్మని వారిగా ఆ ప్రజలుగా ఉన్నారు వారు కూడా ప్రియమైన వాళ్ళరా. అంటే సంపూర్ణమైన విశ్వాసం కాదా పేతురు గారిది, యోహాను గారిది, వీరందరిది? ఆ 11 మందిలో 12 మందిలో ఒకడు తప్పిపోయాడు, 30 వెండి నాణాల కోసం తప్పిపోయాడు. కానీ ఆ 11 మంది ఏం చేశారు? గొర్రెల కాపరిని కొట్టినప్పుడు గొర్రెలన్నీ ఏమవుతాయని చెప్పాడు? చెదిరిపోతాయని చెప్పాడు. ఆయన చెదిరిపోతాయని చెప్పాడా? కానీ పేతురు గారు ఏమన్నాడు? పేతురు గారు ఏమన్నారు? ఏ విషయంలో ఎవరు ఏం చేసినా ప్రభువా ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఒక చిన్నది వచ్చి అడిగినప్పుడు ఏం చేశాడు? కొట్టు పెట్టేసుకున్నాడు. ఎందుకంటే విశ్వాసం అనేది అంటే మనం ప్రేమిస్తాం, దేవుణ్ణి ప్రేమిస్తాం అనే మాట చాలా తప్పండి. దేవుని ప్రేమ ఎరిగితేనే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడనే విషయం మనకు అర్థమైతేనే మనం రిప్లైగా మనం ప్రేమించగలుగుతాం. మొట్టమొదటిగా దేవుణ్ణి ఎవరు ప్రేమించలేరు. యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు చూడండి మాటను. యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుతున్నాం. ఇది కరెక్ట్ అండి. దేవుని ప్రేమను ఎరుగకుండా మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే మాట యథార్థమైంది కాదు. పేతురు గారు కూడా అలాగే చెప్పాడు, నేను ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు. ఆయనే మనల్ని మొదట ప్రేమించాడట. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. పరలోకపు తండ్రి మనల్ని ఆకర్షిస్తేనే కానీ ప్రభు యొద్దకు రాలేదు, మనం ఆయన అంగీకరించలేదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను, అయితే మనం ఇప్పుడు ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఆయన మనల్ని ప్రేమించాడనే విషయం మనకు అర్థం కాకపోతే మనం ప్రేమ అనేది అది సరైంది కాదని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది. కనుక మనల్ని కుటుంబాలుగా ఎందుకు కడుతున్నాడు? మనల్ని విశ్వాసులుగా ఎందుకు మార్చాడు? మనల్ని ఎందుకు పవిత్రపరిచాడు? ఎందుకు సంఘానికి నడిపిస్తున్నాడు అంటే ఈ రోజున మనం మళ్ళీ పవిత్రులమవుతాము అని కాదు సంఘానికి వెళ్ళేది. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, క్రీస్తులాగా మారాలి. మన కుటుంబాలు ఈ లోకానికి క్రీస్తు వెలుగును చూపించే కుటుంబాలుగా ఉండాలి. ఆ బిడ్డల్ని ఎలా పెంచాలో చిన్ననాటి నుండి దేవుని ఒక్క వాక్యంలో పెంచితే ఆ భార్య భర్తలిద్దరూ కూడా క్రీస్తు పోలికలోనికి మారగలిగితే ఈ లోకంలో ఉన్న వారికి సువార్త మనం తెలియజేయక్కర్లేదు, వెళ్ళి వారికే మన ప్రవర్తనలో నుంచి సువార్త వెళ్ళిపోతుంది. ప్రేమైన వాళ్ళరా, మనమందరం ఏం చేయాలి? మన కుటుంబాల్లో దేవుణ్ణి మహిమపరిచేవారుగా, మన సంఘంలో మన దేవుణ్ణి మహిమపరిచేవారుగా. మనమే కొట్టుకుంటున్నాం అనుకోండి, భార్యాభర్తలుగా లేక పిల్లల్ని, ఆ కుటుంబం ఏంటి దేవుణ్ణి నమ్ముకున్నానంటారు, ఇలా జీవిస్తున్నారనే సాక్ష్యాన్ని పొందుకుంటాం ఈ లోకంలో. కానీ అలాగా జీవించడానికి కాదు, నూతనమైన సృష్టిగా చేశాడు దేవుడు మనల్ని, నూతన హృదయాలుగా మార్చాడు దేవుడు. దేవుని మహిమపరచడానికే మనమందరము ఈ రోజున కుటుంబాలుగా ఆశీర్వదించబడుతున్నాం. దేవుడు యేసుక్రీస్తునందు మనలందరినీ ఆశీర్వదించాడనే మాట మనకు అర్థమైతే ఆ ఆశీర్వాదానికి మనమందరము యోగ్యులమయ్యామని, మనమందరము దేవుణ్ణి మహింపరిచేవారుగా జీవించాలని ఇచ్చిన మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి,
ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఎన్నిక లేని వాడిని, జ్ఞానము లేని వాడిని తండ్రి, మీ మాటలు కొన్నిటిని తండ్రి గ్రామస్తులతో పంచుకోవడానికి మీ ప్రియమైన పిల్లలు మిమ్మల్ని అంగీకరించిన వారు ఈ స్థలానికి చేరి ఉండగా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు ఆత్మ సహాయాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. మేమందరము క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడ్డామని, నీతిమంతులుగా చేయబడడానికి కాదు మా ప్రయత్నం, ఆ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి అనేదే మా విశ్వాస సంబంధమైన ఏర్పాటు అని తండ్రి కొన్ని మాటలు తెలియజేసి ఉండగా మిమ్మల్ని కుటుంబాలుగా ఎందుకు కట్టారు ఈ లోకంలో, ఆ కుటుంబాలుగా మేము ఈ లోకంలో మిమ్మల్ని ఎలా మహింపరచాలో తండ్రి ఎన్నో మాటలు గ్రంథస్థం చేయించారు. ఈ లోకం తండ్రి ఆ లోక జ్ఞానం చేత తండ్రి మిమ్మల్ని ఎరుగుకుండిన చేత క్రీస్తును తండ్రి సిలువ వేసి ఉన్నారు అని అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తున్నారు. లోక జ్ఞానంను బట్టి తండ్రి మిమ్మల్ని ఎవరు గుర్తెరగలేరు, కానీ క్రీస్తు జ్ఞానమును బట్టే మీరు ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు తండ్రి, మేము మిమ్మల్ని చేరుకోగలమో లేదో క్రీస్తు ద్వారానే ఎవరైనా మీ యొద్దకు రాగలరు అని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఆ క్రీస్తులోనికి మమ్మల్ని తీసుకొచ్చి ఆ పరలోకానికి వారసులుగా చేసినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, నాకు ముందుగా మీ మాటలు తెలియజేసిన దాసుని తండ్రి జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, వారి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్న మా సంఘాన్ని కూడా క్రీస్తు కృపా సత్య సంఘముగా మమ్మల్ని స్థిరపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ మాటలు ఫలించులాగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించి మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మేమందరము జీవించులాగా దీవించి ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.